నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారండి? బాగున్నానండి, థ్యాంక్ యూ. మీరు బాగున్నారు కదా? బాగున్నాండి. ఏంటి ఈ నిరసనలు, ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా నిన్నటి నుంచి? మీరు కూడా పోటీగా మీరు కూడా మళ్ళీ తెలంగాణ ఆవిష్కరణ మరోసారి అంటే శంభూపూర్ రాజు గారి ఆధ్వర్యం ఇంకోసారి ఆవిష్కరణ జరిగింది, ఆల్రెడీ ఆవిష్కరించింది గతంలో. పోటీ అనేది కాదండి, అది ఇవాళ కొత్తగా పెట్టింది కాదు. తెలంగాణ తల్లి అనేది ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి క్రమంలోనే తెలంగాణ తల్లి రూపం ఎట్లా ఉండాలి అనేది ఆనాడు ఆ ఉద్యమకారులను కావచ్చు, మేధావులను కావచ్చు, విద్యావంతులను కావచ్చు, అంటే ఉద్యమ కాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, కళాకారులను అందరినీ కూడా సంప్రదించారు. చాలా మందిని కూర్చోబెట్టుకొని నెలల తరబడి, నాకు తెలిసి దయాకర్ అన్న కూడా ఉండి ఉంటారు ఆ డిస్కషన్ లో. కోదండ గారు ఉన్నారు, చాలా మంది, బిఎస్ రాములు గారు, ఇంకా చాలా మంది, అంటే నేను కూడా ఉన్నాను. అట్లా ప్రతి ఒక్కరం కూడా కూర్చుండి కంకి పెట్టాలి, బతుకమ్మ ఉండాలి, నగలేది ఉండాలి, ఎట్లా పెట్టాలి అనేది అందరూ కూడా డిస్కస్ చేసి అందరి ఆమోదం మేరకు ఆ తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఆ తెలంగాణ తల్లిని యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గొప్పగా ఊరూరికి అన్ని మండల కేంద్రాలలో ఎక్కడ చూసినా ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాలు అనేది ఆవిష్కరించుకున్నారు. ఆ తల్లిని ఒక దేవతల్లాగా చూస్తున్నటువంటి పరిస్థితి అది మీకు కూడా తెలుసు. మీరు కూడా ఇందాకనే చెప్పారు, మేము కూడా అందరం కూడా ఆమోదించినామని చెప్పి. అట్లా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ తెలంగాణ ఉద్యమానికి కానీ తెలంగాణ కల్చర్ లో భాగంగా ఒక బతుకమ్మ అనేది ఒక సింబాలిక్. అట్లాంటి బతుకమ్మ ఇవాళ ఒక స్త్రీని, తల్లిని ఒక పేదరాలుగాని ఎందుకు చూడాలండి? ఆ తల్లిని ఒక గొప్ప తల్లిగా ఎందుకు చూడకూడదు? అయినా బతుకమ్మను వేరు చేసి ఒక తల్లిని చూస్తారు. ఉమగారు ఒక చిన్న ఇది, మీరు బతుకమ్మ అన్నారు, వెరీ లాజికల్ పాయింట్, వ్యాలిడ్ పాయింట్. తెలంగాణ అంటే గుర్తొచ్చే టాప్ 2-3 అంశాల్లో బతుకమ్మ ఉంటుంది కదా. బతుకమ్మ తెలంగాణ ఐకానిక్ ఫెస్టివల్, చాలా బ్రహ్మాండంగా ఆడుకునేది, పైగా మహిళలు చేసుకునే పండుగ. కాబట్టి బతుకమ్మను ఎందుకు తీసేశారు విగ్రహంలోంచి అనే వ్యాలిడ్ పాయింట్. కానీ నెత్తి మీద కిరీటం తీసినంత మాత్రాన తెలంగాణ మహిళలు, పేద మహిళలందరూ కిరీటం, ఇప్పుడు మీరు ఉన్నారు నా డిబేట్లో, కిరీటం పెట్టుకొని కూర్చున్నారా? లేదు కదా. కిరీటం అనేది మన ఆహార్యంలో లేదు. అది పాత రోజుల్లో రాజులు, దొరలు, గడీలు ఆ వ్యవహారం వేరు, వాళ్ళు కూడా పెట్టుకున్నారో లేదో నాకు తెలియదు. బతుకమ్మ మీరు అన్నది కరెక్ట్. బతుకమ్మ మాత్రం మరి ఐకానికే. ప్రభుత్వం ఎందుకు తీసిందనేది మరి వాళ్ళకి ఏం కనపడదు ఆ బతుకమ్మ చేతిలో పట్టుకుంటే నాకు తెలియదు. అంటే ఒకటి అండి, ఆనాడు ఎల్లమ్మ కావచ్చు, మైసమ్మ కావచ్చు, దుర్గమ్మ కావచ్చు, వీళ్ళందరూ ఆనాడు కిరీటాలు పెట్టుకొని కొట్లాడలేదు కదా. ఆనాడు వాళ్ళు మంచి పనులు చేసి, మనకు తెలియదు వాళ్ళు ఉన్నారో లేరో మనకు తెలియదు కదా. పూజిస్తున్నాం, ఆ తల్లుల్ని మన దేవతలుగా పూజిస్తున్నాం. అవును, వాళ్ళను నిండు ముత్తైదుగా ఉండాలి, మంచి అలంకరణ ఉండాలి, ఒక దేవతల్లాగానే చూడాలి అనేటువంటి ఉద్దేశంతో కిరీటాలు పెట్టారు. కిరీటం పెట్టడమే తప్పు కాదు కదండి. తప్పు కాదు. నేను ఇందాకనే అన్న, మీరు వచ్చే ముందు తెలుగు తల్లికి కూడా ఉంది విగ్రహం. తెలుగు తల్లికి ఉన్నది. ఏది మన భారత మాతను కూడా ఇప్పుడు అంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వము తల్లుల్ని మారుస్తారండి? ఎంత దారుణం అండి ఇది. ఇవాళ తెలంగాణ తల్లిని మార్చడం అంటే నాకు నిజంగా బాధేసిందండి. నిజమే. మీరు బాధపడడంలో అర్థం ఉంది. ఎట్లా తీస్తారండి? కాదు ఉమా గారు, మీరు బాధపడడంలో కానీ, లేకపోతే కేసీఆర్ గారు కూడా బాధపడుతూ ఉండొచ్చు బహుశా, మనం మాట్లాడలే కానీ చెప్తున్నా, బాధపడడంలో అర్థం ఉంది. కానీ 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఎందుకు తెలంగాణ తల్లిని అధికారికంగా గెజిట్ చేయలేకపోయారు? తెలంగాణ తల్లి విషయంలో కానీ, టీజీ విషయంలో కానీ, టీఎస్ విషయంలో కానీ. తెలంగాణ తల్లిని ఒక గెజిట్ లో పెడితేనే తెలంగాణ తల్లిగా గుర్తించుకుంటామా అండి? అయ్యో భలేవారు, అనుకుంటే జాతీయ పక్షి కాదు, రాష్ట్ర పక్షి, రాష్ట్ర జంతువు, రాష్ట్ర వృక్షము, ఇవన్నీ చేశారు కదా. చేశారు కేసీఆర్ గారు. అంటే తెలంగాణ తల్లి అంటే తెలంగాణ తల్లి అందరు ప్రజలు ఆమోదించారు, అందరు మేధావులు ఆమోదించారు, ఉద్యమకారులు అందరు ఆమోదించారు. కానీ గెజిట్ లో పెడితేనే దానికి గుర్తింపు వస్తుందని అప్పుడు ఆ రాజకీయంగా ఆలోచించలే.